హలో హాయ్ నమస్తే బాగున్నారు అందరూ నమస్తే. సో ఈరోజు నేను నేను ఎవ్రీ టైం నేను పెట్టిన వీడియో ఏదైతే నా ఖర్చు నేను మంత్ మొత్తానికి ఇంకో ఖర్చులకి ఏం కావాలో సర్ప్లగా తీసుకొస్తాను. అది వచ్చేసి జ్యోతి మనం తీసుకొచ్చి చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ తెలుసు టైప్లో ఉన్నాను, ఆల్మోస్ట్ నావే ఉంటాయి కొన్ని ఉంటాయి. ఓకేనా, చూడండి ఇది వచ్చేసరికి ఉప్మా. సో ఇది ఉప్మా, ఇది వచ్చేసరికి మనకి కొర్రలు, ఓకే, సబ్బులు. మాకు 50 మెంబర్స్ కాబట్టి దీనికి తర్వాత నేను లంచ్లో తినడానికి ఆల్మోస్ట్ లంచ్ చాలా వెయిట్ చేశాను. వీక్లీలో రైస్ తినేటప్పుడు ఖచ్చితంగా తింటాను. తర్వాత దాలు, ఇది వచ్చేసరికి మనకి ఇడ్లీ రవ్వ, ఇది వచ్చేసి విత్తనాలు, ఒక వేరుశనగ విత్తనాలు. తర్వాత మినపగుళ్ళు, మేము ఎక్కువ టిఫిన్ తింటాం కాబట్టి ఇవి ఎక్కువ అంటే మ్యాక్సిమం మార్నింగ్ పూట ఖచ్చితంగా టిఫిన్ కంపల్సరీ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇవి అలసందలు, సాల్ట్, ఇడ్లీ రవ్వ ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాము. తర్వాత మనకి వెల్లుల్లి, దోసకాయ. ఇది నేను ఖచ్చితంగా డైట్లో డైలీ మార్నింగ్ ఒక దోసకాయ తింటాను కాబట్టి. సో దోసకాయ. సో ఇది క్యారెట్, మినిమం ఖచ్చితంగా క్యారెట్ తింటాం మార్నింగ్. ఇది మార్నింగ్ తిని వెళ్తాం. తర్వాత బెల్లము, కొబ్బరి, మా పిల్లలకి సోపు, మా పిల్లలకి వాడేది ఇది నేను. సో ఇది ఒకటి వంకాయ, ఇది మంత్కి మొత్తానికి ఒక పసుపు, దొండకాయ, తర్వాత బీట్రూట్ నా కోసం, బెండకాయ కూడా తింటాను. దొండకాయ అంటుంది బాబా. మిర్చి. తర్వాత ఇది వచ్చేసరికి వాళ్ళ ఓన్ బ్రాండ్, ఇది జ్యోతిమాల్ వాళ్ళది, ఇది వాడతాను. ఇది మన కరెంట్ ఎప్పుడైనా పోతే కనుక కంపల్సరీ ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇది మినిమం చాలా రోజులు వస్తుంది, ఒక 2 months 3 months వస్తుంది. ఇంకా పిల్లలకి అప్పుడు మార్నింగ్ ఎక్కువ తినిపించాము, ఎప్పుడోసారి వేరు. తర్వాత బిస్కెట్స్, ఇది తర్వాత మునక్కాయలు, ఒకటి ఇది ఎగ్గు కలుపుకోవడానికి మన పెద్దది చిన్నది అని తెచ్చాను. తర్వాత ఇది వచ్చేసరికి మనకి మునగాకు పొడి, దీంట్లో మునగాకు పొడి ప్లేన్ కూడా ఉంది, బట్ నాకు అన్ని మిక్స్ ఉండాలంటే కొంచెం కారం కలిసి ఉండదని తీసుకున్నాను పేస్ట్. తర్వాత ఇది మటన్ మా ఇంట్లో మా వాడు వచ్చేసి మటన్ తింటారు కాబట్టి మటన్ పొడి. ఇది వచ్చేసరికి మనకి జావాకి మరి మార్నింగ్ కూడా కంపల్సరీ ఒక గ్లాస్లో వేడి చేసుకొని తాగుతా. ఇది తాగానంటే మళ్ళీ లంచ్ టిఫిన్ ఏం చేయను, లంచ్ కూడా చేయను. రాత్రికి మాత్రమే నేను ఏదో ఒకటి చపాతీ తింటాను. గ్రీన్ టీ కంపల్సరీ తాగుతాను మార్నింగ్ కంపల్సరీ. నా డైట్కి ఇది మెయిన్ ఇది ఒకటి. ఓట్స్ కూడా నాదే, ఇది ఓట్స్ వచ్చేసి బై 1 get 1 ఇది ఫ్రీ వచ్చేసింది, అందుకోసం తీసుకున్నా. ఓట్స్ కంపల్సరీ తింటామండి. తర్వాత కోకోనట్, అదొకటి పౌడర్. ఇది టోటల్గా 4600 అయిందండి. ఓకే, సో ఇది వచ్చేసరికి నాకు డైట్ వచ్చేసరికి ఖచ్చితంగా 1 month వస్తుంది. ఇది గ్రీన్ టీ వచ్చేసరికి ఇది కూడా 1 month వస్తుంది. ఇది వచ్చేసరికి కూడా 1 month వస్తుంది నాకు, ఎందుకంటే 2 స్పూన్స్ వేసుకుంటా, వాటర్ పోసుకుంటా. దీనిలో చూడండి, కావాలంటే మీకు చూడండి, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, డైట్ చేసే వాళ్ళకి ఇంకా మంచిది, హెల్త్కి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే వెయిట్ లాస్ వల్ల నేను వాడుతున్నా, ఇది వాడతా కంపల్సరీ. ఓకేనా, ఇంకా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, కానీ ఒక్కడ ఉన్న గల్లు పెయింట్ని క్లిక్ చేయకుండా, ఓకేనా, సబ్స్క్రైబ్ చేయకుండా పోయారనుకోండి, నెక్స్ట్ వీడియోలో ఉంటారు అందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూడండి నేను ఎలా ఉన్నానో లైక్ చేయండి, నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఓకే, ఇంకోటి దీనికి కారణం ఏంటో తెలుసా, నా ఫేస్ నీట్గా ఉండడానికి, గ్లో అవ్వడానికి. ఓకే, ఇక్కడ ఇది, సో దాంతోపాటు క్రీమ్. ఓకే, సో నేను ఇది మార్నింగ్ కంపల్సరీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాష్ చేసుకొని, స్నానం చేసేటప్పుడు బిఫోర్ 1 minute బ్యాక్ చేసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళాలి. సో మన గ్లో ఉంటుంది. దాంతోపాటు ఇది గర్ సోప్. చాలామంది చూపిస్తున్నారు దీంట్లో, ఎక్కడ చూద్దామని ట్రై చేసిన. ఇప్పుడు నేను ఇది వాడిన ఒక 3-4 సోప్స్ వాడినా. సో ఇది సీక్రెట్. ఓకే.